హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సండే స్పెషల్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దీనిలో 2 లెగ్ పీసెస్ ఉన్నాయి. ఇవైతే చికెన్ కావాల్సిన స్పైసెస్ ఇవి గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే మసాలాను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టోటల్ వేసుకోవాలి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సాల్ట్ ఎన్ని స్పూన్స్? 3 స్పూన్స్. మీకు ఎంత కావాల్సి అంటే అంత వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఎందుకంటే రైస్లో యాడ్ చేస్తాం కదా. నెక్స్ట్ కర్డ్ అన్నమాట, మ్యారినేట్ కావాలంటే. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే మనం రైస్ బాయిల్కి ఈ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అన్నమాట దాంట్లో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే మనం పుదీనా యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఇప్పుడైతే మనం బాయిల్ కావడానికి మనం క్యాప్ పెట్టేస్తున్నాం. వెయిట్ 5 minutes. ఇప్పుడైతే మ్యారినేట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. టోటల్ మిక్స్. ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకున్నాం. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో అయితే ఇవైతే కొన్ని వేసుకోవాలి. కొన్ని ఫ్రై ఆనియన్స్ అయితే చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ బాయిల్డ్ అయిపోయినాయి, రైస్ యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్ని మాత్రం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. దానికి కావాల్సినవి స్పైసెస్, నెక్స్ట్ కొన్ని చిల్లీస్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేసరికి మనకు రైస్ బాయిల్ అయిపోద్ది. 5 or 10 minutes ఫ్రై కావాలి. ఇప్పుడైతే రైస్ బాయిల్ అవుతుంది, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఆపేసి ఇప్పుడు ఒక లేయర్ని అయితే ఫ్రై ఆనియన్స్ వేయాలి, కొంచెం పుదీనా. ఇప్పుడు చూద్దాం, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాం మేము. ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. మా పిల్లలు అయితే ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.